ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మీకు వచ్చేసి మసాలా వంకాయ కూర అనమాట. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాము. సూపర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మసాలా వంకాయ కూర ఏమేం కావాలో చూద్దాం. 1/2 కేజీ వంకాయలు, 15 ఎండుమిర్చి, 1 టమోటా, చిన్నుల్లిపాయ, అల్లం, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాలు, పచ్చెనపప్పు, వేరుశనగపప్పు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. నీట్గా అన్నీ తీసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి, కొంచెం ఎగేలాగా వేపుకొని తర్వాత ఈ పప్పులు అన్నీ కూడా వేపుకోవాలి. అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా వేగేలా కలుపుకోవాలి. కలిపి దాన్ని చల్లారినాక మిక్సీకి అలా పొడిలా వేసుకోవాలి. పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారుతుంది. తర్వాత నీట్గా కడిగి వంకాయలు పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. అలా మజ్జికి 4 ముక్కలుగా కొయ్యాలన్నమాట. కోసుకొని నీట్గా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని నీట్గా గిన్నెలో వేసుకోవాలి. అలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు చెయ్యి కూడా కట్ అయిందనమాట, వేలు. అవి కోస్తుంటే వేలు కట్ అయ్యింది, బ్లడ్ కూడా వచ్చింది వంకాయలు కట్ చేస్తుంటే నాకు. ఇంకా అలా మొత్తం నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అలా కట్ చేసుకోవాలన్నీ. ఏమన్నా పురుగులు అవి ఉంటాయి కదా, నీట్గా చూసుకోవాలి. అలా వాటర్లో వేసుకోవాలి. కాళ్ళు మర్చిపోయాను అనమాట మేము కట్ చేయడము. ఒకసారి అవి నీట్గా కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క వంకాయని ముందు వేసుకొని మగ్గనివ్వాలి. మొత్తం వంకాయలన్నీ నీట్గా కొంతసేపు మగ్గాలన్నమాట. వంకాయ మసాలా కారం అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు తిని చూస్తారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి చేసి చూడండి, ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి గరిటతో తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అవి నీట్గా కొంచెం సాల్ట్ కూడా వేయాలి పైన. చూసారు కదా, అలా మగ్గుతాయి. అలా మగ్గాక నెక్స్ట్ ఏం చేయాలంటే అవన్నీ చల్లారాలన్నమాట. చల్లారిపోయాక ఎప్పుడు మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా కారపొడి, ఆ కారపొడిని నీట్గా అలా మొత్తం లోపలికి పెట్టాలి. పెట్టేసి 4 పక్కల అలా ఒత్తుకుంటే ఆ మసాలా అనేది బయటకు రాకుండా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఉట్టి మసాలా టేస్ట్ చేస్తేనే అది అంత టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. అలా చక్కగా పెట్టేసుకొని ప్లేట్లో అన్నిట్లో పెట్టుకున్నాక మసాలా మిగులుతుంది కదా, అది కూడా ఉంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం అవన్నీ వేగే వరకు ఉంచి తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. అలా రెడ్ కలర్లో మగ్గాలి. మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని, అంటే మనం కారంలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువైపోద్ది. మసాలా ఆల్రెడీ సాల్ట్ వేసి నేను మిక్సీకి పట్టాను. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఇందాక మసాలా పెట్టిన వంకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నీట్గా మొత్తం వేయాలి. వంకాయ మసాలా కారం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం క్యారేజీ పెట్టడానికి కూడా బాగుంటుంది. 2 డేస్ అయినా కర్రీ అస్సలకి స్మెల్ రావడం కానీ ఏం లేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా, మా పిల్లలు టేస్ట్ చేసి చెప్పారు చాలా టేస్ట్గా ఉంది. అలా మొత్తం వేసుకొని ఒకసారి స్లోగా, ముక్కలు ఇరిగిపోకుండా గరిటెతోటి స్లోగా తిప్పుకోవాలి. ఒకసారి అలా తిప్పేసుకొని
మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే ఇంకా అవి బాగా మగ్గుతాయి. మసాలా అదంతా కూడా చాలా బాగా లోపల ముక్కల్లో అదంతా కూడా మగ్గిద్ది అనమాట. వేసుకొని 2 నిమిషాలు ఆగాలి. ఆగాక చూసారా ఎలా మగ్గినాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇంక మసాలా మొత్తం వేసేసుకోవాలి. మనం ఇంకా ఎక్స్ట్రా మసాలా ఉంది కదా, ఆ కారపొడి మొత్తం వేసేసుకొని ఒకసారి మళ్ళీ స్లోగా కలుపుకోవాలి. లైట్ ఫోకస్ తక్కువగా ఉండడం వల్ల మీకు తెల్లగా కనిపిస్తుంది, లేదంటే అది కారం ఎర్రగా ఉందన్నమాట బాగాను. ఓకేనా, ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఆ మసాలా అది కూడా కారం అదంతా కూడా బాగా ఎగిపోద్ది అనమాట. మూత పెట్టేసి 2 నిమిషాలు ఆగాక దానిపైన కొత్తిమీర వేసుకోవాలి. మనం కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి అన్నం తింటే వేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నిజంగా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. వంకాయ మసాలా కారం అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.